ఈ మా ఇల్లు నా నడక చూడండి. మోకాళ్ళు ఎక్కువ ఫోల్డ్ కావు కనుక ఇట్లా గెంతుకుంటూ ముందుకు వెళ్తానన్నమాట. చూడండి, ఒక క్యాప్సికం, ఒక పీసు సొరకాయ, క్యాబేజీ, బెండకాయలు, క్యారెట్, టమాటాలు, దొండకాయలు, మిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అల్లం, కరివేపాకు, ఇలా ఎన్ని రకాల కూరగాయలు దొరికితే అన్ని రకాలు కలిపి అరకిలోకు పైగా ఒకే రోజుకు వండుకుంటాను. ఈరోజు పుల్లగంద, దోసకాయ, బీరకాయ, వంకాయ తక్కువ ఉన్నాయి. అవి నిన్నటితోనే అయిపోయినవి. కూరగాయలు తరుగుతున్నా. రాతండి గిన్నెలో వండుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నేను ఇత్తడి గిన్నెలో వంట చేసుకుంటాను. తరగడం పూర్తయింది. ఇక వీటిని గిన్నెలో వేద్దాం. ఒక్కలు ఉడకడానికి 2 గ్లాసుల నీరు పోస్తున్నా. ఇక వెలిగించిన స్టవ్ మీద పెట్టి ఉడికిస్తాను. ఒక్కలు ఉడికినవి. ఇవి ఎల్లిపాయలు, అవి పోపు గింజలు, అంటే జీలకర్ర, మినపప్పు, నువ్వులు, ఆవాలు, మిరియాలు, మిరపగింజలు వగైరా. ఇది పల్లి గింజలు కొని మన కళ్ళ ముందే గానుగ పట్టించినటువంటి పల్లి నూనె. ఇది స్టీల్ గరిటెలో పోసి స్టవ్ మీద పెట్టాను పోపు కోసం. 3 కిలోల గింజలకు 1 కిలో వచ్చింది, 400 పడింది. ఎల్లిపాయలు వేసాను. తర్వాత పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత పోసు పెడుతున్నాను. మళ్ళీ స్టవ్ పై పెట్టి కారం మాత్రం 1/2 స్పూనే వేస్తాను. దొడ్డుప్పు 1 స్పూన్ వేస్తున్నాను. కలిపాను. ఇక కూర వంట అయిపోయింది. అది కూర. ఇది రాగసంకటి అన్నము. ఇది పెరుగు. ఈ పెరుగులోనే అన్నం కూర వేసి బాగా కలుపుతాను. కలిపిన తర్వాత ఇక వడ్డించుకోవడమే. ఇలా వండుకొని భుజిస్తే అన్ని రకాల విటమిన్స్ ఒక్కరోజు తీసుకున్న వరకు అవుతాం కనుక మంచి పౌష్టికాహారం అన్నమాట.